ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన కూటమిలను ఓడించి రాజ్యాంగ రక్షణ కోసం కాంగ్రెస్ కూటమికే ఓటు వేసి గెలిపించాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో సహాయ కన్వీనర్ ఎస్ సుధాకర్ అధ్యక్షతన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సహాయ కన్వీనర్ బి కుమార్, సలహాదారు ఎస్ఆర్ వేమన, ఓంకార్, శామ్యూల్, పి శ్రీను, పి భాస్కర్, ఎం శ్రీను, జి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బూసి వెంకట్రావు మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యల మీద క్షేత్రస్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు ప్రజా సమస్యలని పాలకుల దృష్టికి తీసుకువెళ్ళటమే కాకుండా మూడిగట్టి కేసు, వీజి సుబ్రహ్మణ్యం, లేదంటే వెంకటాయపాలెం శిరోమండలం, దళితుల పథకాలు, మణిపూర్ ఘటన, ఇటువంటి ఘటనల మీద సమరశీల పోరాటం చేస్తుంది. అనేక సమస్యలకి పరిష్కారం కూడా తీసుకోగలిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో మేము చేసినటువంటి ఈ కార్యకలాపాలు ఏమి చూపిస్తున్నాయంటే, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మనల్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ప్రజా కంటక పాలకులుగా మారారు. వీళ్ళని ఖచ్చితంగా గడ్డి దింపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలను చైతన్యం చేస్తూ వచ్చాం. అయితే ఆ సమయం రానే వచ్చింది. ఇవాళ మనం ఎన్నికల కోడ్లో ఉన్నాం. మే 13వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అటు కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో వైసీపీని ఉంచాలా అని చెప్పి నిర్ణయాన్ని ప్రకటించబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విదసం ఐక్యవేదిక తన రాజకీయ పందాన్ని మీ ద్వారా మా శ్రేణులకి, అలాగే అభ్యుదయవాదులకి, ప్రజాస్వామ్యవాదులకి చేరవేయాలని చెప్పి మిమ్మల్ని పిలిచాం. ఇవాళ కేంద్రాన్ని పరిపాలించేటువంటి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్ పార్టీ, ఈ ఇద్దరు కూడా ఒకే దారిలో వెళ్తూ ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిస్సిగ్గుగా, భయం లేకుండా ఒక భయంకరమైనటువంటి ప్రకటన చేసింది. మాకు 400 సీట్లు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తా ఉన్నారు. ఇవన్నీ గతం వరకు రహస్యంగా ఉండేవి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు తన రహస్య ఎజెండాలో భాగంగా ఉండేది. కానీ వేళ అనంత్ కుమార్ రెడ్డి అనేటువంటి ఎంపీ ఈ ప్రకటన చేశారు. ఆయన ఒక్కడే చేశాడు మేము అనట్లా. ఇది ఖచ్చితంగా బీజేపీ చేసిన ప్రకటన. ఇప్పటికే రాజ్యాంగానికి అనేక తూట్లు పడిచారు, మత సామరస్యాన్ని లేకుండా చేశారు. ఈ దేశంలో క్రిస్టియన్, ముస్లిం, దళితులు, ఆదివాసీలకి బతకడానికి తోటు లేకుండా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇంకా మణిపూర్లో మారణ హోమం, అనేక చట్టాల్లో మార్పులు, తద్వారా ఈ దేశం మూలవాసులైనటువంటి దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, క్రైస్తవులు సెకండరీ సిటిజన్గా మారిపోయి, ఉంటే నువ్వు హిందువుగా ఉండు, లేకపోతే దేశం విడిచి వెళ్ళిపోనేటువంటి అల్లరి మూకలు పేటరేగిపోయేటువంటి పరిస్థితి నెలకొంది. ఇక రాజ్యాంగం మార్చేస్తే ఈ దేశం ఏమవుతుందో, ఇది కేవలం దళితులకి, మిగిలిన వారికి నష్టమే కాదు, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఇప్పటికే రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి లౌకికవాదం అనేటువంటి మాట తీసేసి నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినటువంటి హీన చరిత్ర బీజేపీ. ఇటువంటి బీజేపీని, ప్రజాస్వామ్యానికి కంటకంగా మారినటువంటి బీజేపీని ఓడించి తీరాలి అనేది ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అధిక శాతం కోరుకుంటూ ఉన్నారు. ఇవాళ విదసం కూడా అదే కోరుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు 84 అని ఒకసారి చెప్పాడు, 103 ఒకసారి చెప్పాడు. ఏంటంటే 103 సార్లు నేను బట్టను నొక్కి పేద ప్రజలకి సంక్షేమం చేస్తున్నానని చెప్పాడు. మరి మీరు ఎంతమంది సంక్షేమం చేస్తున్నారో మాకు తెలియదు, కానీ దళితుల సంక్షేమాన్ని మాత్రం
మీరు చంపేశారు. ఇవాళ ఎస్సీ కార్పొరేషను మూసేశారు. 20 దళిత పథకాలని రద్దు చేశారు. ఇంకా ఎక్కడ సంక్షేమం ఉందో మరి అది ఎక్కడ కనబడుతుందో, అది దేవతా వస్త్రాలు నిజంగా కనబడుతుందో మాకైతే అర్థం కావట్లేదు. అంతేకాదు మనుషులను చంపుకుంటూ పోతూ ఉన్నారు. మనుషులను చంపేసి దోక్కోవటం లేదు, భయపడటం లేదు. శవాన్ని పార్సిల్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల ముఖాన్ని కొట్టి ఇదిగో మీకు కావాలంటే 2 లక్షలు తీసుకోండి అని అనంతబాబు ఏమన్నారో మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. మనుషులను చంపుకుంటూ పోతున్నారు. దళితుల్ని పోలీస్ స్టేషన్లో గుండు గీసేస్తూ ఉన్నారు. సుధాకర్ని రోడ్డు మీద పెట్టి బట్టలు విప్పి చేతులు వెనక్కి కట్టి జైలు నుంచి మెంటల్ ఆసుపత్రికి పంపించి డైరెక్ట్గా స్వర్గాన్ని పంపించారు. ఇంతటి దుర్మార్గమైనటువంటి జగన్ పరిపాలన అంతమందిస్తే తప్ప ఈ రాష్ట్రంలో దళితులకి విముక్తి లేదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేసాం. అనేక ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాం. సమరశీలంగా పోరాటం చేసాం. కానీ పోరాటంలో భాగస్వాములు అయ్యేది అతి తక్కువ మంది అవుతారు. ఓటింగ్లో భాగస్వామ్యం అయ్యేది ప్రజలందరూ అవుతారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలోని ఏళ్తున్నటువంటి జగన్ని ఇంటికి పంపించి తీరాలి. అయితే మరి ఆల్టర్నేటివ్ ఎవరు అంటే నిన్నటి వరకు ఈ రాష్ట్రానికి ఆల్టర్నేటివ్ నేను అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ చాలా తప్పుడడుగు వేశాడు. ఆయన పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి తప్పుదారులోనే ఉన్నాడు. అసలు ఈ చంద్రబాబు నాయుడికి లేని బుద్ధి ఆయన వచ్చి దీన్ని ఇవాళ దేశాన్ని నాశనం చేసేటువంటి ఎవరైతే మోడీ ఉన్నారో మోడీ దగ్గరికి ఈయన తీసుకెళ్ళాడు. బాబు గారు చెప్తూ ఉన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మోడీతో కలిసామని, దేశ ప్రయోజనాల కోసం కలిసామని. మణిపూర్లో ఆదివాసీల మీద దాడి చేయడం దేశ ప్రయోజనమా? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రయోజనమా? ఈ రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రయోజనమా? స్టీల్ ప్లాంట్ నమ్మేయటం జాతి ప్రయోజనమా? ఇవన్నీ బీజేపీ ప్రభుత్వం జాతి కంటకంగా తడుపుతూ ఉంటే వీరిద్దరూ వెళ్ళి వారి సంఖలో దూరి ఇవాళ ప్రజాస్వామ్యవాదులకి దళితులని కావాలని దూరం చేసుకుంది ఈ తెలుగుదేశం జనసేన కూటమి. అందుకని మేము ఈ తెలుగుదేశాన్ని జనసేన బీజేపీ కూటమిని కూడా ఈ రాష్ట్రంలో నిలదొక్కుకోకుండా వారికి ఓట్లు వేయొద్దని చెప్పి మీ ద్వారా ప్రధానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఎవరికి వేయాలి అని ప్రశ్న ఉండొచ్చు. నిజానికి మా ఐక్యవేదిక నిన్నటి వరకు ఒక పద్ధతిలో ఉన్నాం. అరే ఈ ఆధిపత్య కులాల జోలికి వెళ్ళకూడదు, మనం రెడ్డిపోతే కమ్మ, కమ్మకపోతే కాపు కాదు, బహుజన రాజ్యం రావాలని చెప్పి మేము ఆశించాం. కానీ వాళ్ళ దేశంలో గడ్డు పరిస్థితులు ఉన్నాయి. బహుజనులని ప్రజాస్వామ్యవాదులని ఓట్లు చీలిపోతే ప్రధానమైనటువంటి శత్రువుని ఓడించడం కష్టమని చెప్పి లోతైనటువంటి అధ్యయనం చేసింది విశ్వ ఐక్యవేదిక. ఈ నేపథ్యంలో ఈ రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లౌకికవాదుల మీద ఉంది. ఈ దేశంలో మనువాదానికి ధీటుగా ఇవాళ ఎన్ని కష్టాలు ఎదురైనా నిలదొక్కున్నటువంటి కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. రానున్నటువంటి ఎన్నికల్లో విశ్వ ఐక్యవేదిక ఇండియా కాంగ్రెస్ అతిపెద్ద లౌకికవాద కూటమి కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి మద్దతు పలకాలని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో అతిపెద్ద 3వ జాతీయ పార్టీ అయినటువంటి బహుజన సమాజవాదీ పార్టీ ఈ రాజకీయ స్రవంతి నుంచి దూరంగా ఉండటం బీజేపీకి అనుకూలం. కాబట్టి నీలి శ్రేణులు ఎవరైతే ఉన్నారో మీరు విశాల దృక్పథంతో ఈసారికి మనం బహుజనవాదం కంటే ముందు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈ కూటమిలో చేరాలని వారిని చేర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కూడా విశాల దృక్పథంతో ఆలోచించి అహంభావంతో పెద్దన్న పాత్రను పోకుండా విశాలంగా ఈ దేశాన్ని కాపాడటానికి బాధ్యత తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా హితవు పలుకుతూ ఉన్నాం. తదుపరి వేదిక సలహాదారు ఎస్ఆర్ వేమన మాట్లాడుతూ, వాస్తవమే బీజేపీ ఓడించడం అంటే
సామాన్య ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి ఏంటంటే బీజేపీకి ఓటు వేయకుండా ఉండటం అని అనుకుంటారు. కానీ బీజేపీకి ఓటు వేయకుండా ఉన్నంత మాత్రాన్నే బీజేపీ ఓడిపోదు. బీజేపీకి ఓడించడానికి ఏ పార్టీకి ఓటు వేయాలో అది చెప్పకపోతే వేరే పార్టీకి వెళ్ళి బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోయి తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వికసం ఐక్య వేదిక మా కన్వీనర్ చెప్పినట్టుగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రజాస్వామిక లౌకిక శక్తులకు ఆ పార్టీలకు మాత్రమే ఓట్లు వేసి బీజేపీని ఓడించాలనేటువంటి తీర్మానం చేస్తున్నాం. ఈ పత్రికాముఖంగా ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తున్నాం. ఈ దేశంలో రాజ్యాంగం ఉంటేనే మనకి ఈ మాత్రం హక్కులు ఉన్నాయి. మీరందరూ మా వాయిస్ని తీసుకోవడానికి ఒక ప్రెస్ అండ్ మీడియాగా వచ్చున్నారు. రేపు ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తే ప్రెస్కు కూడా మోదీ మీడియా ఉంటుంది తప్ప ప్రజాస్వామిక మీడియా కానీ ప్రజలు కానీ చిన్న చిన్న పత్రికా రంగం కానీ మిగిలే అవకాశం ఉండదు. మిత్రులారా, మా నిరసన వేదిక పిలుపు ఏమిటంటే ఖచ్చితంగా మోడీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇండియా కూటమికి మాత్రమే వేయాలి తప్ప మీరు ఏ ఇతర పార్టీలకి, అది మోడీ జనసేన అవనివ్వండి, తెలుగుదేశం అవనండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్ పార్టీ అవనివ్వండి, లేదు బీఎస్పీ అవనివ్వండి, ఏ పార్టీకి ఓటు వేసినా మోడీ వ్యతిరేక ఓటు చీలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇండియా కూటమి పార్టీకి మాత్రమే ఓటు వేయాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అనంతరం సహాయ కన్వీనర్ ఎస్ సుధాకర్ మాట్లాడుతూ ఆశించడం జరిగింది. అలాగే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ని, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, ఎండగడుతున్నారో, వ్యతిరేక శక్తులన్నింటినీ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ ఎక్కువ కూడగడుతున్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి. అయితే బీజేపీ ప్రభుత్వంతో జత కట్టండి, లేదంటే జైల్లో ఉండండి అన్న నినాదంతో వ్యతిరేకులందరినీ కూడా జైల్లో పెట్టే పరిస్థితి. ఈ అన్నింటినీ కట్టుకొని రాహుల్ గాంధీ గారి గత 2 సంవత్సరాలుగా జోడయాత్ర పాదయాత్ర చేస్తూ మరి అన్ని రాష్ట్రాలు తిరుగుతూ అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ వ్యతిరేక శక్తులందరినీ కూడగట్టడంలో సఫలీకృతం అయ్యారు. అందులో భాగంగానే మరి ఇండియా కూటమి ఏర్పడింది. ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత మరి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం కూడా ఒక దుర్మార్గం. ఈవేళ దేశంలో అరాచక శక్తులను, కార్పొరేట్ శక్తులను తన కబంధ హస్తాల్లో భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఆయన వెనకాల తిప్పుకుంటూ ఈ దేశ సంపదన అంతటిని కూడా కార్పొరేట్ శక్తులకు కంటగడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలను ఈరోజు కూడా బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళని డిమాండ్ చేసి సాధించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. గత ఎన్నికలు ఇచ్చిన హామీలు ప్రత్యేక హోదా, రైల్వే జోను, వెనుకబడిన తరగతులకు ప్రత్యేక ప్యాకేజీలు లాంటివి కూడా ఇస్తారని ఎన్నికల హామీ ఇచ్చారు. ఆ హామీలు కూడా ఈరోజు కూడా నెరవేరలేదు. మళ్ళీ కొత్త హామీలు ఇస్తూ